భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తశృణు. భగవంతుడు ఇలా అంటున్నాడు, ఓ అర్జున, నాయందు మాత్రమే మనస్సు నిలిపి భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణంగా సందేహానికి తావు లేకుండా తెలుసుకోగలవో ఇప్పుడు వినుము. మనస్సు తనయందు అనన్య భక్తితో లగ్నం చేసి భక్తితో తనను సేవించువారు యోగులలో శ్రేష్ఠులు అని 6వ అధ్యాయం ముగింపులో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. సహజంగా ఈ ప్రతిపాదన కొన్ని ప్రశ్నలకు దారితీయవచ్చు. భగవంతుడిని గూర్చి తెలుసుకునే మార్గం ఏమిటి? ఆయనపై ధ్యానం చేయడం ఎలా? భక్తుడు భగవత్ ఆరాధన ఎలా చేయాలి? అర్జునుడు ఈ ప్రశ్నలను అడగకపోయినా తన కరుణచే భగవంతుడు ముందే ఊహించి చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఆయన శృణు అన్న పదం వాడాడు, అంటే వినుము అని అర్థం. అంతేకాక మదాశ్రయ అని కూడా లక్షణం చేర్చాడు, అంటే నీ మనస్సు నాయందే లగ్నం చేసి ఉంచు అని అర్థం. Supreme Lord said, now listen, O Arjun, how with the mind attached exclusively to me and surrendering to me through the practice of Bhakti Yoga, you can know me completely free from doubt. While concluding the previous chapter, Sri Krishna stated that the best yogis are those who exclusively focus on God and serve Him with great dedication. This gives rise to a few questions such as, how can one get to know the Supreme Lord? How should a devotee worship God and meditate upon Him? Although Arjun had not asked these questions, yet the omniscient and kind Lord began to answer. Here Sri Krishna has used the terms Mad Ashraya, meaning with your mind focused on me, and Shrunu, which means listen. He is asking Arjun to listen to him attentively